హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతిలయ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తీయగా నోరూరించే సగ్గుబియ్యం సేమియా పాయసం. ఈ పాయసం చాలా బాగుంటుంది. ఈ సేమియా పాయసం ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికి కావలసినవి 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం, 3/4 కప్పు వరకు షుగర్, 1 కప్పు వరకు సేమియా తీసుకోండి. ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, అలాగే హెల్దీ రెసిపీ కూడా. ముందుగా 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని కొద్దిగా కడిగి ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవడం వలన ఇవి నాని 1 కప్పు వరకు అవుతాయి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా కరిగాక బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు వరకు సేమియా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఈ సేమియాను గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని పాలు కాస్త చిక్కపడే వరకు మరిగించుకోండి. ఈ పాలు కాస్త మరయ్యాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మరిగించుకోండి. అలాగే ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోండి. కొద్దిగా మరగాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి వేసుకోండి. ఇలాచి వేసుకోవడం వలన సగ్గుబియ్యం సేమియా పాయసం మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 to 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. సగ్గుబియ్యం ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోండి. మనం సేమియాలో సగ్గుబియ్యం వేస్తున్నాం. ఈ సగ్గుబియ్యం అనేది ఒంటికి చలవ చేస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు కూడా ఇంట్లో ఒకసారి సగ్గుబియ్యం సేమియా పాయసం ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సగ్గుబియ్యం సేమియా పాయసంను ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కానీ, స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు కానీ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. చాలా హెల్దీ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.